హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్ళు తిరిగి సిద్ధు మీద పడిన స్నేహాన్ని చూసి అందరూ కంగారు పడ్డారు. కానీ సిద్ధులో మాత్రం ఎలాంటి భావం లేదు. వెంటనే వాటర్ తెచ్చి స్నేహ మీద వేస్తే స్నేహ కాసేపటికి తేరుకుంది. వాటర్ తాగిపించి మళ్ళీ పీటల మీద కూర్చోబెడతారు. ఇంకా జరగాల్సిన తంతు పూర్తవుతుంది. మంగళధారణ జరిగే సమయానికి స్నేహకి చాలా ఏడుపొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంది. అంతా పూర్తయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్త పెళ్లి కూతురికి ఉండవలసిన కళ తనలో అస్సలు లేదు. గుండెల్లోని బాధ కళ్ళల్లో తెలుస్తుంది. కానీ బాధని మాత్రం బయటకి కనిపించనివ్వదు. ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే లలిత గారు. సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ. కొడుకు ఇలా చేశాడని మొదట్లో ఆమెకి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఇలా అవుతుందంటే మాత్రం ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా. గోపాలవర్మ కళ్ళల్లో కొంచెం సంతోషం కనిపిస్తుంది. తన కొడుకు పెళ్ళి కళ్ళారా చూసినందుకు. ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. సిద్ధు అయితే స్నేహాన్ని అసలు మనిషిలా కూడా గుర్తించడం లేదు. లలిత గారు, నాన్న సిద్ధు, స్నేహాన్ని నీ గదిలోకి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి తన గదికి వెళ్ళిపోయాడు సిద్ధు. తన వెనకే స్నేహ కూడా వెళ్ళింది. సిద్ధు గదిలోకి వెళ్ళిన స్నేహను చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. స్నేహ తలుపు గడిపెట్టి తన లగేజ్ అంతా సర్దుతూ ఉంది. ఆ కోపిష్టికి కోపం ఎక్కువ అవుతూ ఉంది. వెంటనే స్నేహ అని గట్టిగా అరిచాడు. స్నేహ మాత్రం చెప్పండి అనింది చాలా సింపుల్గా. నువ్వు నేను కలిసి ఉండడం జరగని పని అని తెలిసి కూడా నువ్వు ఏం చేస్తున్నావు అసలు అని గట్టిగా అరిచాడు. స్నేహకి కూడా చాలా కోపం వచ్చింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? నేనేమైనా మీతో వస్తానని అన్నానా? నన్ను ఏదో మీరు ఉద్ధరించేలా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఏ అమ్మాయికి చెప్పని మాటలు చెప్పారు. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకునేది తన భర్తతో, కుటుంబంతో సంతోషంగా ఉండడానికి. కానీ ఇలా రోజు కుమలడానికి కాదండి. కనీసం మీరెవరో కూడా నాకు తెలియదు. అలాంటి వారు సడన్గా నా లైఫ్లోకి వచ్చి రూల్స్ పాస్ చేస్తున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. మావయ్య గారి గురించి ఆలోచించి ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేయాలనుకుంటున్నారు. అసలు మీరు మనిషేనా? వెంటనే స్నేహ అంటూ చెయ్యెత్తాడు కొట్టడానికి సిద్ధు. ఎందుకు ఆపేశారు? పర్లేదు, కొట్టండి. నా మనసే విరిచేశారు. దెబ్బలు ఒక లెక్క అనింది తను బాధగా. సిద్ధు, చూడు స్నేహ, నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చాలా కంట్రోల్లో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకు. నువ్వు నేను ఎప్పటికీ
కలిసి ఉండడం జరగని పని. ఒకే గదిలో ఉన్నా కూడా నీ పని నీది, నా పని నాది. స్నేహ: అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం? బాధ పెట్టడానికా? దానికి సిద్ధు: ఎందుకు, నువ్వే ఆలోచించుకో. నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్తున్నాను. స్నేహ: కొంచెం కూడా మనస్సాక్షి లేని మనిషి మీరు. ఛీ! సిద్ధు వెళ్ళిపోయాడు బయటికి. సిద్ధు వెళ్ళడం గమనించిన లలిత గారు స్నేహ దగ్గరికి వచ్చి కోడల్ని సంతృప్తిగా చూసుకున్నారు. స్నేహ: ఇలా రా తల్లి, నీతో మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య. సిద్ధుకి కొంచెం కోపం ఎక్కువ తల్లి. వెంటనే సమీర మనసులో, కొంచెం కాదు అత్తయ్య, చాలా చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అర్థం చేసుకుంటే అతని ప్రేమను ఎవ్వరూ తట్టుకోలేరు. స్నేహ: కానీ అత్తయ్య, నేనేం చేశానని నాతో అలా బిహేవ్ చేయడం? స్నేహ: మీకెవరికీ తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి అత్తయ్య. సిద్ధు చాలా చాలా మంచివాడు తల్లి. కానీ కానీ చెప్పండి అత్తయ్య, ఏంటి? సిద్ధుకి ఒక అక్క కూడా ఉంది. తను చేసిన పని వల్ల అమ్మాయిలంటేనే అసహ్యం, విరక్తి ఏర్పరచుకున్నాడు. ఏమైంది అత్తయ్య? లలిత గారు: నా కూతురు పేరు సంధ్య, చాలా మంచిది. కానీ కాలేజీలో ఎవరినో ప్రేమించింది, పెళ్ళి కూడా చేసుకుంది. కానీ ఆ పెళ్లి విషయం ఇంట్లో మాతో ఎవరితో చెప్పలేదు. సంధ్యకి మీ మావయ్య గారు ఒక మంచి సంబంధం తెచ్చారు. ఆ వచ్చిన అబ్బాయి ఎవరో కాదు, సంధ్య కాలేజీలోనే చదివే సీనియర్ అబ్బాయి. ఆ అబ్బాయి సంధ్యకి ఆల్రెడీ రవి అనే అబ్బాయితో పెళ్లి జరిగిందని, మేము వాళ్ళని మోసం చేసినట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు కానీ జరిగిన విషయం ఇంట్లో అందరికీ తెలియలేదు. ఆ బాధతోనే అప్పుడు ఆయనకి గుండెపోటు వచ్చేసింది. ఇల్లంతా బోసిపోయింది. అప్పటి నుంచి సిద్ధుకి ఆడవాళ్ళంటేనే అందరిలో పరువు తీసేవాళ్ళన్న ఒక బలమైన భావన కలిగింది. మీ మావయ్య గారికి ప్రమాదం కూడా మొన్న కారులో వస్తుంటే సంధ్య చేసిన పని గుర్తుకు వచ్చి డ్రైవింగ్లోనే గుండెపోటు వచ్చేసిందమ్మా. అప్పుడు ఆయన చివరికి కోరికగా మీ పెళ్ళి చేయాల్సి వచ్చింది అని లలిత గారు జరిగిందంతా చెప్తారు. ఇదంతా విన్న స్నేహ మనసు కొంచెం బాధపడింది. కానీ అందరూ అలా ఎందుకు ఉంటారు? ఈ మనిషిని మార్చుకోవాలంటే ఈయన దారిలోనే వెళ్ళాలి అని వెంటనే బలంగా అనుకుంది. మీరేం బాధపడకండి అత్తయ్య, ఆయనను ఏమన్నా కూడా నేను ఆయనని అర్థం చేసుకుంటాను. చాలా సంతోషం తల్లి. తినేసి కాసేపు రెస్ట్ తీసుకో. స్నేహ: రాత్రికి ముహూర్తం బాగుందన్నారు పంతులు గారు. వెంటనే స్నేహ అయోమయంగా, ముహూర్తమా? ముహూర్తం ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. లలిత గారు: ముహూర్తం ఎందుకు ఉంటుంది తల్లి? రాత్రి మీ శోభనానికి. స్నేహ వెంటనే: అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అలా అనకూడదు తల్లి, ఇది మన సంప్రదాయం, వద్దు అని అనకూడదు అని చెప్పేసి లలిత గారు వెళ్ళిపోయింది. నిజానికి గోపాల్ గారికి గుండెపోటు వచ్చింది, కానీ కొన్ని దెబ్బలు మాత్రమే తగిలాయి. కొడుకు పెళ్లి కోసం ఆయన అలా నటిస్తూ
ఉన్నారు. దానికి డాక్టర్ సపోర్ట్ కూడా ఉంది. లలిత గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ స్నేహకి లోపల చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కాసేపటికి అలాగే నిద్రపోయింది. అప్పుడే రూమ్లోకి వచ్చాడు మన హీరో. బెడ్ మీద పడుకున్న స్నేహం చూస్తూ దూరంగా పడుకుంటాడు. తను కూడా బాగా అలసిపోవడం వల్ల అలానే బెడ్ మీద పడుకోగానే అయ్యగారికి వెంటనే నిద్ర పట్టేసింది. నిద్రలో అయ్యగారు విన్యాసాలు మామూలుగా లేవు. కొంతసేపటికి బయట డోర్ తట్టిన శబ్దానికి అప్పుడే మెలకు వచ్చింది స్నేహకి. లేచి కళ్ళు తెరిచి పక్కన చూస్తే హీరో గారు స్నేహ మీద హ్యాండ్ వేసుకుని పడుకుని ఉన్నాడు. స్నేహ ఫుల్ సాప్ గుండె బలంగా కొట్టుకుంది. సిద్ధు చెయ్యి తన మీద ఉండడం చూసి జడుసుకుంది. ఇదేంటి, నేను ఇష్టం లేదన్నాడు, ఇంట్లో నువ్వు ఉండకూడదని అన్నాడు, ఇప్పుడేంటి నా మీద పూర్తి హక్కులున్నట్టుగా చెయ్యి వేసుకుని దగ్గరికి లాక్కుని మరీ పడుకున్నాడు. ఈ కోపిస్ట్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని స్నేహ లోపల ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మళ్ళీ డోర్ తట్టిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే లేచి తన హ్యాండ్ తీసి సిద్ధుని తను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం లాభం,